కాకుండా తెలంగాణ నుంచి కూడా మన జన సైనికులు వస్తున్నారు. ఈరోజు తెలంగాణ నుంచి వచ్చినటువంటి హరీష్ అంతో జనసేన పార్టీ కోసం అక్కడ ఏ విధంగా ఆవిస్తున్నారో ఆయన ఒక గ్రామానికి అధ్యక్షులుగా కూడా చేయడం జరుగుతుంది. ఆయన మాటలను తెలుసుకుందాం ఈరోజు. అన్న, మీరు తెలంగాణ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి మీరు ఎంతమందితో రావడం జరిగిందన్న? మేము ఒక 30 మందితో రావడం జరిగిందన్న. మా నియోజకవర్గం నుంచి మేము చిలుకూరు మండలం మాది, కోదాడ నియోజకవర్గం మాది. మా ఎమ్మెల్యేగా సతీష్ రెడ్డి గారి నుంచి సతీష్ గౌడ్ ఉన్నారు. సో మేమందరం కలిసి మా పార్టీ నాయకులతో కలిసి మేమందరం 30 మంది దాకా వచ్చాము. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా మన జన సైనికులకి గట్టి బలవంతంగా బలపడి చాలా సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి, మండలం నుంచి, కోదాడ నియోజకవర్గం నుంచి, అంటే ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి మన డిస్టిక్ స్టేట్ లెవెల్లో అన్ని విధాలుగా ప్రతి జన సైనికులు అన్ని విధాలుగా పోరాటం చేసి ఇప్పుడు నించోనికి ప్రతి ఒక్క. నేను ఉమ్మడి నల్గొండ డిస్టిక్ తెలంగాణ నుంచి వచ్చాను. చిలుకూరు మండల ఉపాధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ముందుగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన జన సైనికులకి, వీర నాయకులకి, మన స్టేట్ నాయకులకి, రాష్ట్ర నాయకులకి అందరికీ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తున్నాను. ఆంధ్రాలో ఎలా అడుగులేసి జనసేన పార్టీ ముందుకు వెళ్తుందో అదేవిధంగా తెలంగాణలో కూడా అదేవిధంగా బలపడాలని మా తోటి నాయకులతోటి, మాకన్నా పెద్ద నాయకులతోటి మేమందరం కలిసిమెలిసి రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మేము మా వంతు పోటీ చేసి జనసేన పార్టీని ప్రతి గ్రామంలో నిలబెట్టుకోవాలి, మా బలమేందో చూపించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం వారి నినాదాలు వినాలని, అదే గొంతును మా తెలంగాణలో వినిపించాలని చెప్పేసి గట్టి బలంగా వచ్చాం. జై జనసేన.